పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర అనే కార్యక్రమ గూఢ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి మణికంఠారెడ్డి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు దాదాపు 11,500 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నందున ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కనీసం వారి సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘాలుగా అధికారులు కలవడానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కలవడానికి ఎటువంటి సమయాన్ని ఇవ్వడం లేదు. అంటే ఈరోజు విద్యాశాఖ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వద్ద పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. కనీసము విద్యారంగ సమస్యలపై సమీక్ష నిర్వహించడం లేదు. అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థి సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఈరోజు సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు దాదాపు 11,500 కోట్లు విడుదల చేయకుండా ఈరోజు కాలయాపన చేసే స్థానంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు విద్యార్థులు తమ కోర్సులు పూర్తయినా కూడా వాళ్ళు ఉన్నత చదువులు పోలేక అదేవిధంగా ఉద్యోగాలు చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క రియంబర్స్మెంట్ పథకం పైన ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ ప్రైవేటు కళాశాల యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అంటే ఇవన్నీ పరిస్థితులు జరుగుతూ కూడా మేము అనేక సందర్భాల్లో ఈరోజు పోరాటం నిర్వహించిన ఈరోజు గతంలో మేము సెక్రటరీ ముట్టడి చేసినాం, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి చేసినాం, అధికారులను కలిసినాం, మినిస్టర్లు కలిసినాము, ఎమ్మెల్యేలు కలిసినాము, ఎంపీలను కలిసినాం. తెలంగాణ రాష్ట్రంలో